ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న పరిణామం చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ నుండి ఉండి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవి దక్కించుకున్న రఘురామకృష్ణరాజుకు ఇప్పుడు సొంత పార్టీలోని ప్రతిఘటన ఎదురవుతోంది. ఉండి నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత పొత్తూరు వెంకటేశ్వరరాజు మీడియా ముందుకు వచ్చి రఘురామకృష్ణరాజుపై తీవ్ర ఆరోపణలు చేయడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. వెంకటేశ్వరరాజు తనకు డిప్యూటీ స్పీకర్ నుంచి ప్రాణహాని ఉందని ఆరోపించడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. ఈ విషయంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ కు ఫిర్యాదు చేస్తారని ఆయన ప్రకటించారు. ఈ ఆరోపణలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం మరింత చర్చనీయాంశమైంది. రఘురామకృష్ణరాజు రాజకీయ ప్రయాణం గురించి ఆసక్తికరంగానే ఉంది. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నరసాపురం ఎంపీగా గెలిచిన ఆయన అనంతరం ఆ పార్టీతో విభేదించి బయటకొచ్చారు. తర్వాత బీజేపీలో చేరిన ఎంపీ టికెట్ దక్కకపోవడంతో చివరి నిమిషంలో టీడీపీలో చేరి ఉండి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కన పెట్టి ఆయనకు టికెట్ ఇవ్వడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇప్పటి వరకు టీడీపీకి కంచుకోటగా పేరుగాంచిన ఉండి నియోజకవర్గంలో ఈ తరహా విభేదాలు బయటపడడం పార్టీకి ఆందోళన కలిగిస్తుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలోనే ఈ వివాదం బయటపడడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిణామాలపై టీడీపీ హైకమాండ్ ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.